తుమ్మితే ఊడే ముక్కు, ఉద్యమానికి వంగిపోయే ప్రభుత్వం ఒకటే. ప్రజాస్వామ్యంలో నిరసన హక్కు. ఆ నిరసన జరుగుతున్నటువంటి తప్పుని ప్రభుత్వాన్ని ఎలర్ట్ చేయడానికే గాని, ప్రభుత్వాలని దించేసేటటువంటి వైపుకి వెళ్తే ప్రజాస్వామ్య విరుద్ధం. ఈ నేపథ్యంలోనే ఉద్యమాలకి తల వంచేటటువంటి కాన్సెప్ట్ అయితే ఇక్కడ మోడీకి ఉండదు. ఈ అంశానికి సంబంధించి చాడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న సోనం వాంగ్చుక్ ఢిల్లీ పోలీసులు శనివారం ఉదయం 7 గంటల సమయంలో బలవంతంగా సఫ్దర్జంగ్ హాస్పిటల్ ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు. ఒక కార్యకర్తలు వేసిన పిల్ మీద వాంగ్చుక్ ప్రాణాలను కాపాడడానికి అవసరమైన వైద్య సహాయాన్ని అందించాలని ఢిల్లీ హైకోర్టు గురువారం ప్రభుత్వాన్ని ఆదేశించింది. అందుకే హాస్పిటల్కి తరలించారు. వాంగ్చుక్ను తీసుకెళ్తున్న సమయంలో అక్కడ ఉన్న మద్దతుదారులు, విద్యార్థులు పోలీసులను అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో స్వల్ప తోపులాట జరిగింది. వాంగ్చుక్ను ఆసుపత్రికి తరలించినందుకు నిరసనగా అభిజిత్ దిప్కే జంతర్ మంతర్ వద్ద తదుపరి ఆమరణ నిరాహార ప్రారంభించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్నటువంటి యాక్టివిస్టులపై ప్రభుత్వం బలప్రయోగానికి దిగుతోందని ప్రతిపక్ష నాయకులు నిరసన తెలిపారు. ప్రస్తుతం జంతర్ మంతర్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు మరియు నిరసనకారులను ఆ ప్రదేశాన్ని ఖాళీ చేయాల్సిందిగా కోరుతున్నారు. ఇకపోతే ఇది వినండి. మణిపూర్లో సైన్యానికి ఇచ్చిన ప్రత్యేక అధికారాలని రద్దు చేయాలని ఏఎఫ్ఎస్పీఏ ఐరన్ లేడీ ఇరామ్ షర్మిల 16 సంవత్సరాలు 2000 నుంచి 2016 దాకా సుదీర్ఘ నిరాహారదీక్ష చేశారు. అప్పట్లో మణిపూర్ మరియు కేంద్రంలో కూడా కాంగ్రెస్ ఎక్కువ రోజులు అధికారంలో ఉంది. ఆత్మహత్యా ప్రయత్నం కింద కాంగ్రెస్ ప్రభుత్వం మీద కేసులు నమోదు చేసి జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకుంది. ఈ సెక్షన్ కింద గరిష్టంగా ఏడాది మాత్రమే జైలు శిక్ష విధించే వీలుంటుంది. అందువల్ల ప్రభుత్వం ప్రతి ఏడాది చివరిలో ఆమెను సాంకేతికంగా విడుదల చేయడం, ఆమె బయటకు వచ్చి మళ్ళీ దీక్ష కొనసాగించగానే కొన్ని గంటల్లోనే మళ్ళీ అదే సెక్షన్ కింద రీఅరెస్ట్ చేయడం అనేది ఒక నిరంతర ప్రక్రియగా మారింది. ఆమెను సాధారణ జైల్లో ఉంచకుండా ఇంఫాల్లోని జవహర్లాల్ నెహ్రూ హాస్పిటల్లోని ఒక ప్రత్యేక వార్డును సబ్ జైలుగా ప్రకటించి ఆమెను 16 ఏళ్ల పాటు అక్కడే ఉంచారు. 2006లో ఆమె ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర నిరసన తెలపడానికి వచ్చినప్పుడు కూడా అప్పుడు ఢిల్లీ పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఆమె నిరాహార దీక్ష వల్ల ప్రాణాలు కోల్పోకుండా చూసేందుకు ప్రభుత్వం ముక్కు ద్వారా పైపు వేసి బలవంతంగా ద్రవరూప ఆహారాన్ని, విటమిన్లను అందించింది. ఈ ఫోర్స్ ఫీడింగ్ ప్రక్రియ దాదాపు 500 వారాలకు పైకి కొనసాగింది. అందువల్ల ఎవరైనా వాంగ్చుక్ను ఆసుపత్రికి తరలించడం తప్పంటే అది షేర్ చేసిన వాళ్ళు నోళ్ళు మోయించండి అని చెప్తున్నారు.